చాలా సహాయం చేయండి దేవా. నన్ను మన్నించండి, మాకు మీరు మాట్లాడండి. ఈ సమయాన్ని మా అందరికీ విలుకరంగా చేయమని వేడుకుంటూ మా ప్రభువులు ఈ రక్షకుడైన యేసయ్య నామంలో మిక్కిలి వినయంగా బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సో చదువుకున్న వాక్య భాగం సడన్గా మనం న్యాయపత్రుల నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాం కదా. ఎందుకు షిఫ్ట్ అయ్యామండి అంటే, ఈ 2 దినాల్లో మనం చాలా విషయాలు పాపాల గురించి మాట్లాడాం. తర్వాత పాపం నుంచి ఎలా బయటకు రావాలి, తర్వాత ప్రార్థన గురించి ఇలా మాట్లాడుకుంటా ఉన్నాం కదా. తిరిగి 3 విషయాలు మనం చూడబోతా ఉన్నాం. మొదటిది ఏంటంటే, ఒకటి రెస్టరేషన్ అన్నమాట. రెస్టరేషన్ తిరిగి స్థాపించబడతాం. తిరిగి స్థాపించబడతాం. రెండవది రివైవల్, ఉద్యోగం. మూడవది రెస్పాన్సిబిలిటీ. ఈ 3 విషయాలు మనం చదువుకున్న వాక్య భాగంలో 4 వచ్చిన ఒకసారి చదవండి. ఏమనుందో మా వైపునకు తిరుగుము, మరలా బ్రతికించవాలన్నమాట. మరలా బ్రతికించవాలన్నమాట. సో న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసిన విషయాలు ఏంటంటే, ప్రజలు చెల్లాచెదురైపోయారు. చెల్లాచెదురైపోయిన వారిని తిరిగి దేవుడు సమర్పించడానికి న్యాయాధిపతులు నిలబెట్టారు, జడ్జెస్ నిలబెట్టారు న్యాయాధిపతులు. ఆ తర్వాత వారిలో ఉద్యోగం తీసుకురావడానికి నిలవబెట్టిన న్యాయాధిపతుల ద్వారా జయాలు ఇస్తా ఉన్నారు. జయం. ఆ తర్వాత జయం వచ్చిన తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఆ బాధ్యతగా దాన్ని ఎలా కొనసాగించాలి అన్నమాట. సో విశ్వాస యొక్క జీవితంలో దేవుడు ఈ 3 పనులు చేస్తూ ఉంటారు. ఒకటి రెస్టరేషన్, రెండోది రివైవల్, మూడోది రెస్పాన్సిబిలిటీ అన్నమాట. సో దీంట్లో ఈ 2 దేవుడు చేసేది, ఇది మనం చేయాల్సింది. ఈ 2 దేవుడు చేసేది, ఇది మనం చేయాల్సింది. ఇది మనం చేయకపోతే ఏమైపోతుంది చెప్పండి? ఉద్యోగం అయిపోతుంది, తిరిగి మళ్ళా స్థాపించబడటం కూడా ఆగిపోతుంది. ఇప్పుడు క్రైస్తవ సమాజంలో దేవుడు తన వంతు బాధ్యత నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు విశ్వాసమైన మనం తిరిగి మళ్ళా బ్రతికించబడటానికి ఇష్టపడకపోతే, మన బాధ్యత మనం గుర్తించకపోతే వచ్చే నష్టం అపారమైంది అన్నమాట. సో దీనికోసం ఒకసారి మన న్యాయపతులకి కొద్దాం. న్యాయపతుల్లో మీ అందరికీ బాగా పరిచయమైన వ్యక్తి ఎవరు చెప్పండి? ఆయన వెరీ గుడ్, బాగా చెప్పారు, సంవత్సరం కదా. సో సంవత్సరం గారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమేమి కోల్పోయాడు? సంవత్సరం గారు ఏమేమి కోల్పోయాడు? తన జీవితంలో సమస్తాన్ని కోల్పోయాడు. బాధ్యతను విస్మరిస్తే ఆ వ్యక్తి కోల్పోయే మొదటి విషయం ఏంటంటే, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20 వచ్చి చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 16:20. నిద్ర వేసుకుని అయితే యెహోవా ఎడబాసనని అతనికి తెలియలేదు. డిపార్టెడ్ ఎడబాయడం. మనం చదువుకున్న కీర్తనకి చెప్పుకోబోయే వాటికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అందుకని ఆ కీర్తన తీసుకున్నాం అర్థం కోసం.
శాంసన్ ఏం గుర్తించలేకపోయాడు అంటే దేవుడు డిపార్ట్ అయిపోయాడు అన్నమాట. దేవుడు ఎవరినైతే విడిచిపెట్టేస్తారో వాళ్ళు దేశ దిమ్మరులు అయిపోతారు. దేశంలో బట్ అతనికి తెలియదు. దేవుడు విడిచిపెట్టిన సంగతి ఎవరు తెలియదు? శాంసన్ తెలియదు. శాంసన్ ఎవరు? మైటీ మ్యాన్, లోకం దృష్టిలో రైట్. మైటీ మ్యాన్, బలమైన వ్యక్తి, మైటీ మ్యాన్. కానీ దేవుడు ఎందుకు విడిచిపోయాడని, ఎందుకు విడిచిపోయాడు అన్నప్పుడు లోకం చెప్పిన మాట ఏంటంటే, సార్ ఆయన వ్యభిచార పాపం పడిపోయాడు, స్త్రీ వివాహంలో పడిపోయాడు ఇలా చెప్తాం. కానీ దాన్ని కొంచెం ప్లెయిన్గా మాట్లాడుకోవడం ఏంటంటే ఆత్మీయత విస్మరించడం అన్నమాట, రెస్పాన్సిబిలిటీ నుంచి పారిపోవడం అన్నమాట. దేవుడు నన్ను శాంసన్కి ఒక బాధ్యత అప్పగించుతావా? సంశోధన పేరుకి అర్థం చెప్పండి. ఇంగ్లీష్ సన్ని అంటారా? సన్ని ఉన్నారు ఇక్కడ, సన్ని ఉన్నారు రైట్. సంశోధన పేరు సన్ని. ఈ సన్ని జీవితం ఎలా ముగిసిందని అంటే డార్క్నెస్. ఎందుకు పీకేశారు. పేరు శాంసనే కానీ జీవితంలో వీలు అని చెప్పండి చేయండి. విశ్వాసుల యొక్క జీవితాల్లో నీతి సూర్యుడు ఉదయించాలి, అది లోకానికి ప్రకాశించాలి. కానీ మన జీవితంలో మన రెస్పాన్సిబిలిటీని మనం మర్చిపోయినప్పుడు మొట్టమొదటి జరిగేది డిపార్ట్ అవుతారు. ఎవరు చెప్పండి? దేవుడు ఎడబాస్తాడు అనమాట. ఎడబాయడం అంటే మన ద్వారా మనలో జరిగేదాన్ని ఆయన చూస్తూ ఉండలేడు, పక్కకెళ్ళిపోతాడు. దేవుడు ఒక విశ్వాస జీవితంలో మౌనం అయితే వచ్చేది డిజాస్టర్. దగ్గరలో చెప్పండి. దేవుడు విశ్వాస జీవితంలో మౌనం అయితే వచ్చేదాన్ని డిజాస్టర్ అంటారు. దగ్గరలో చెప్పండి. డిజాస్టర్ అని చెప్పండి అంటారు. పెరుగిపోతుంది. వెరీ గుడ్. పెరుగిపోతుంది. ఇశ్రాయేలు సమాజంలో కానీ ఐగుప్తు యొక్క బానిసత్వం తీసుకెళ్ళబడిన వారు కానీ ఇప్పుడు యాకోబు గారి దగ్గర మన చదువుకున్న కీర్తనలో చెరలోకి వెళ్ళిన వారు కానీ వీళ్ళందరూ కూడా ఎదుర్కొన్న విపత్తి ఏంటంటే 70 సంవత్సరాల చెర, 70 years. వాళ్ళకి 85 కీర్తనలో. వీళ్ళకి ఒకరికి 18 సంవత్సరాలు, ఒకరికి 18 సంవత్సరాలు, ఒకరికి 12 సంవత్సరాలు ఇలా ఇదన్నమాట. సో దేవుడు ఎక్కడ ఎడబాస్తారండి అంటే విశ్వాసిగా నా బాధ్యత నేను విస్మరించినప్పుడు. విశ్వాసులమైన మనం ఎక్కడ కోల్పోతామండి అంటే దేవుడు ఏ బాధ్యతతో మనల్ని పక్క తీసుకొచ్చారో, ఏ పని అయితే మనకు అప్పగించారో ఆ పనిలో నమ్మకత్వాన్ని కోల్పోయినప్పుడు, నమ్మకత్వాన్ని అక్కడ దేవుడు మౌనం అవుతాడు. దేవుడు మౌనమైన తర్వాత విశ్వాసం యాక్టివేట్ అవుతాడు. ఎక్కడ దేవుడు మౌనం అవుతాడో అక్కడ విశ్వాసం యాక్టివేట్ అవుతాడు. అక్కడి నుంచి వచ్చేదాన్ని కపటం అంటారు, హిపోక్రసీ అంటారు. పొద్దున్నా కదా హిపోక్రసీ. శాంసన్ తన జీవితంలో ఎక్కడ టెస్ట్ మొదలు పెట్టాడు చెప్పండి? ఎక్కడ టెస్ట్ మొదలు పెట్టాడు? చేస్తా ఉంది తప్పు, కానీ శ్రమ రాగానే నువ్వేం చేస్తున్నావు? దేవుడు నిర్వహిస్తాడు. సో మన జీవితాల్లో నిర్వర్తించాల్సినటువంటి బాధ్యత నిర్వర్తించినప్పుడు మన జీవితాల్లో ఆత్మదేవుడు మౌనమైపోతే మనకు కలిగేది కలగబోయేది పెరిగిపోతే. అందుకే తుఫాను వచ్చే ముందు అంత సరిగ్గా ఉండదు, తుఫాను వచ్చే ముందు హడావుడి ఉండదు. అదొక ఉప్పు తెలుసు. ఉప్పు వచ్చినప్పుడు మా ఊర్లో బాగా తుఫాను వచ్చింది, అన్ని ఇల్లు పడిపోయినాయి. ఇట్లా 2 o'clock సైలెంట్ అయిపోయింది. ఒక్కసారిగా ఫ్లడ్ వచ్చేసింది, మా ఊరు మొత్తం అలాగే కొట్టుకుపోయింది మొత్తం, ఊరు విధలేదు. అలాగే విశ్వాస యొక్క జీవితంలో మౌనంగా ఉండండి అంటే, స్టేబుల్గా ఉండండి అంటే రాబోయేది పెనుగు తప్పుడు, డిజాస్టర్ అన్నమాట.
70 సంవత్సరాలు వచ్చారు. ఊహించండి ఒకసారి, 70 years, 70 సంవత్సరాలు వచ్చారు. దేవుడే అన్యులకు అప్పగించడం తన బిడ్డలు. అలా ఎందుకు జరుగుతుందండి అంటే, దేవుడు రెస్టోర్ చేసింది, తిరిగి సమకూర్చింది. దేవుడు రివైవ్ చేసింది, ఉజ్జీవింపు చేసింది. బాధ్యత రాహిత్యంగా జీవిస్తానికి కాదు, బాధ్యత కలిగి జీవిస్తానికి అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో సంవత్సరంగా చేసే పని ఏంటంటే, మొట్టమొదట ఆయన కోల్పోయింది 16వ అధ్యాయం 12వ వచనం. 16, 12 చదవండి. చదువు. సో తెలియని పెరిగిన తర్వాత ఆయన కోల్పోయింది ఏంటంటే శక్తి, స్ట్రెంగ్త్. ఈ లాస్ట్ హిస్ స్ట్రెంగ్త్, శక్తిని కోల్పోయాడు. దేవుడు ఒక వ్యక్తిని ఎడవాల్సిన తర్వాత ఆ వ్యక్తిలో ప్రార్థన జీవితం నెమ్మదిగా తగ్గిపోతుంది. అది సైన్, అది సూచన. ప్రార్థనలో నడిపింపు రాదు. కళ్ళు మూసుకుంటాం, మోకరిస్తాం, ఆయన మాటలు రాదు. ప్రార్థన చేస్తాం, కానీ అది మొదటి నుంచి రాదు. ఇది ఒక సైన్. ఇక్కడ రాయబడిన మాట, సంసోను తన శక్తిని కోల్పోవడం మొదలు పెట్టాడు అన్నమాట. ఎక్కడైతే ఒక విశ్వాసి ప్రార్థనలో వీక్ అవుతాడో అపవాదికి ఎలా చిక్కిపోతాడు. అందుకని ఒక భక్తుడు ఇలా అంటాడు, ఒక వ్యక్తి పతనాన్ని ఈజీగా గెస్ చేయొచ్చు, ఎందుకంటే ప్రార్థన జీవితాన్ని పెట్టేస్తాను. సో ప్రార్థన మనకి వైటల్ ఎలిమెంట్ లాంటిది, వైటల్ ఆర్గన్ లాంటిది, అవసరమైన అవయవం లాంటిది. శ్వాస ఎంత అవసరమో గాలి పీల్చుకోవడం, ప్రార్థన కూడా అంతే అవసరం. అపవాది మొట్టమొదటిగా వీక్ చేసేది, మన బలహీనపరిచేది ప్రార్థనలో. రైట్. సో ప్రార్థనలో బలహీనమైపోవడానికి కారణం ఏంటి చెప్పండి? బాధ్యతను విస్మరించడమే. ఇది మొదటి మాట. రెండో మాటతో వచ్చేద్దాం. 16వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. ఏం తీస్తారండి? సైట్, చూపుపోయింది. విశ్వాసి ఎప్పుడైతే బాధ్యత విస్మరిస్తాడో ముందు చూపు లేని వాడు ఉంటాడు. సో అపవాది మొదట మోకాళ్ళను సడలిస్తాడు, రెండోది చూపును ఆక్యుపై చేస్తుంటాడు, కంటిని ఆక్యుపై చేస్తుంటాడు. ఎవరి కన్ను అయితే తమ స్వాధీనంలో ఉన్నదో వారు సాతాను చేతికి చిక్కినట్టే రాయబడినమాట. బలవంతులైనటువంటి ఆ శాంసన్ ఏం కోల్పోయాడు? చూపు కోల్పోయాడు. సింపుల్ థింగ్. ఇక్కడ కూర్చొని మనందరం కూడా మైటీ మ్యాన్స్ అనుకోండి, అంటే బలవంతులు మన ప్రార్థనలే. అక్కడ మన ప్రార్థన చేస్తే సాతాను సమాధానం కలుగుతున్నాయి అనుకుంటున్నాం. ఇదే సంస్థను విజయాన్ని సాధించాడు, కానీ చూపును కోల్పోయాడు. చూపును కోల్పోయిన తర్వాత అజాగ్రత్త మొదలవుతుంది. మనం వేసే ప్రతి అడుగు కూడా నాశనం అయిపోయింది. పళ్ళు లేని వాడు ఇతర చేస్తాడు చెప్పండి, 2 కళ్ళు పని చేయట్లేదు, నేను నడుస్తూ పోతాను, ఎక్కడ చెప్పండి? తెలియదు మనకు, ఎక్కడ పడతామో తెలియదు, ఎక్కడ పడతాం, కానీ కొంతసేపు మనం అడుగు వేస్తాం. అర్థమవుతుంది కదా? అంటే మనకున్న సెన్సెస్ ఉపయోగించుకుంటాం. అంతకుముందు సైడ్ ఉంటుంది కదా, 4 కోళ్ళు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ దిక్కు చేయబెట్టుకుంటూ పోతే ఆలోచిస్తుంటాం. అలాగే వెళ్తాం. తర్వాత వ్యక్తులు చిన్న మాట చెప్తాం. మన ఒక పిల్లలు టీవీ చూసింటారు, హోటల్ 3rd floor లో ఫంక్షన్ జరుగుతుంది, కుక్క వచ్చింది పైకి, కుక్క జరుగుతున్నాడు. ఆ కుక్క పరిగెడుతుంది వర్ణాలు, ఈ లేఖలు పరిగెడుతున్నాడు. కుక్కతో పట్టుకుని పడ్డా ఈ తెలిసిపోయాడు, చేస్తా వర్ణాలు పడిపోయాడు. వీడియో చిన్న విషయం, కుక్క జరుగుతుంది తెలిసిపోయాడు.
ఎదురు గోడ ఉంటుంది, గోడ దాటితే కింద పడిపోతాం, సెన్స్ లేదు. ఇక అదృష్టం ఏం లేదు, చెప్పండి, కుటుంబం లేదు, ఎంత ఏం లేదు బయట ఎండ్ లేదు. ఎవరి చూపు అయితే లిమిట్ అయిందో వాడి జీవితం ఎండ్ అవుతుంది. ఎవరి కంటికి అయితే నియంత్రణ ఉన్నదో వాడి జీవితం మాత్రం అవుతుంది. అందుకని బలవంతులైన విశ్వాస జీవితాన్ని బలపరచడానికి అపవాది యూజ్ చేసే రెండో వెపన్లో 5 టార్గెట్ చేస్తారు. ఒకటి ప్రార్థన, రెండోది చూపు. అన్నప్పుడు ముందు చూపు లేకపోవడం అన్నమాట. సో మన కనుల ముందు దాన్ని హ్యాంగ్ చేస్తారు. ఎలా పెట్టారు అనుకోండి, మనం చేపలు పట్టడానికి చేప కనబడేది ఎదే, దాని వెనక ముళ్ళు కనపడదు. ముళ్ళు దిగేసరి ప్రాణం ఉంది. ఆడు గాల్లో ఊపుతున్నాడు కదా అని చెప్పి నోట్లో పెట్టుకొని చప్పరిస్తే ప్రాణం లేదు. ఈ రోజున చాలా మంది క్రైస్తవుల గురించే మాట్లాడుతున్నారు. ఎర్రను నోట్లో పెట్టుకున్నారు, చప్పరిస్తున్నారు. నెక్స్ట్ జరిగేదంటే మీరు ఆలోచించారు. శాంసన్ వెలిగిలా ఒళ్ళో పడుతున్నప్పుడు తెలియదు, నెక్స్ట్ మినిట్లో కళ్ళు తిరిగేస్తారు. 2 కళ్ళు తిరిగేశారు. అర్థమైందా? కంట్లో డ్రాప్ చేస్తే ఎంతసేపు ఉంటారు మీరు ఓపెన్ చేయకుండా చెప్పండి. కంట్లో 5 డ్రాప్ చేస్తే ఎంతసేపు ఉంటారు ఓపెన్ చేయకుండా? డాక్టర్ అన్నది గంట దాకా ఓపెన్ చేయకూడదు అన్నారు. మీరు ఎంతసేపు ఓపెన్ చేయకుండా ఉంటారు? మీరు ఓపెన్ చేస్తే అది అయిపోవాలి, ఓపెన్ అవ్వడానికి కొంచెం అలా ఉండాలి, గంట సేపు అన్నారు. మధ్య తెరవకుండా ఉండాలా? వేసిన 30 సెకండ్లు తప్పని కలిగి చూస్తారు. ఒకసారి 30 సెకండ్స్ కంట్లో డ్రాప్ చేస్తేనే 30 సెకండ్లు ఆగలేకపోయారే, శాశ్వతంగా పోతే పోరాడుకుంటారా? తీరు తన కష్టం. సంసోను యొక్క బాధ్యత విస్మరించింది. చూడాల్సింది శరీరాన్ని కాదు, చూడాల్సింది తన జనాంగం యొక్క బాధ్యత. విశ్వాస జీవితాన్ని అపవాది డైవర్ట్ చేయడానికి వాళ్ళ కళ్ళ ముందు హ్యాంగ్ చేస్తారు. వీళ్ళు చూస్తా ఉన్నప్పుడు నీ ద్వారా నా ద్వారా జరగాల్సిన పని కనబడదు, అసలు కనపడదు. ఈ మాట మీకు అర్థమైందా? మరి చెప్పండి. నా కళ్ళ ముందు ఏదైతే హ్యాంగ్ చేశారో, ఏదైతే వేలాడేశారో, దీని మీద నా దృష్టి పెడితే దీనిపై నాకు చాలా బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఏంటి చెప్పండి? ఎందుకు పంపించారు దేవుడు ఆయన్ని, శాంసన్ గారిని? న్యాయాధిపతిగా తన జనాన్ని విడిపింపు చేయాలి. ఆ పనిలో నమ్మకంగా ఉండాలి. అలాంటి వ్యక్తి కళ్ళ ముందుకి ఒక శోధన వచ్చి పడింది, రాలిపోతుంది బయట. ఇక్కడ కూర్చుని మీ అందరి కళ్ళ ముందు కూడా, మనందరి కళ్ళ ముందు కూడా ఏదో ఒకటి హ్యాంగ్ అవుతుంది. అదే నీ జీవితాన్ని ముగింపు అయితే ఆలోచించి ఎలా ఉంటుంది? అర్థమవుతుందా? దేవుడు విశ్వాసం మీద పెట్టే పెట్టుబడి సామాన్యమైనది కాదు. ప్రపంచంలో అంబానీ పెట్టుబడి పెట్టి ఓడరేవు కట్టాలంటే, అదాన్ని పెట్టుబడి పెట్టి టవర్స్ కట్టాలి అంతవరకు. కానీ విశ్వాసం మీద పెట్టే పెట్టుబడి నిత్యత్వానికి వికృతి చేస్తుంది. నిత్యత్వాన్ని కట్టినటువంటి ఈ పోర్ట్ పడిపోవచ్చు, టవర్ విరిగిపోవచ్చు. కానీ ఒక వ్యక్తి మారు మనసు పొందితే పరలోకంలో గొప్ప సంతోషం. నేను చేసే అస్థిరత కొంతమంది నరకానికి వెళ్ళడానికి కారణమవుతుంది. నేను చేసే అస్థిరత అది నాకు అర్థమైతే నా చూపులు సక్రమంగా చూస్తాను. అందుకని ఆయన అంటాడు, లోకాన్ని దేవుని కంటితో చూడండి. దేవుడు అలాగే చూస్తాడా? చూడండి. ఆయన నశించిపోయిన వాళ్ళు చూసినప్పుడు ఆయన గుండెల్లో మంట వచ్చింది. ఎవరెళ్తారు అక్కడికి? ఎవరు చెప్తారు వాళ్ళ సువార్త? అందుకని అపవాది ఒక విశ్వాసాన్ని బలహీనపరిచే రెండో ఆవరణ తెలుసా అండి? బియాండ్ చూడకుండా ఆపేస్తాడు. బియాండ్ సంఘానికి వెళ్ళాం, ఆ రోజు మన పాటలు, మన వాక్యం, మన ఆరాధన ఫినిష్ అయిపోయింది. బియాండ్ చూడండి, దాని వెనక బియాండ్ చూడండి. దాని వెనక ఎంత పని ఉంది? మా పిల్లలు ఉన్నారు, కొందరు పిల్లలు ఉన్నారు. వారు చిన్న గ్రామాలు, 40 ఏళ్ళు ఉంటే కర్నూలు, 20 ఏళ్ళు ఉంటే కొంచెం మాదిరి. ఆ ఊరితో అయిపోలా, వాళ్ళు పక్క కోసం చెప్తాను. దేవుడు ఎప్పుడైతే నా కళ్ళ ముందు ఆ చూపు పోతో నేను మిస్ అవుతుంది దేవుని యొక్క రెస్పాన్సిబిలిటీని. అంటే
రెస్పాన్సిబిలిటీ అంటే ఎలా ఉంది కదా, అవర్ రెస్పాన్స్ టు హిస్ ఎబిలిటీ, అవర్ రెస్పాన్స్ టు హిస్ ఎబిలిటీ. దేవుని యొక్క సామర్థ్యానికి మన ప్రతిస్పందనే బాధ్యత. అంటే దేవుడు మనలో ఉంచిన సామర్థ్యానికి మనం స్పందిస్తాం. జేబులో 100 రూపాయలు పెట్టుకొని 1000 రూపాయలు టీవీ ప్రయాణం చేయంగా ఇదన్నా అర్థం అవుతుందా? మన బ్యాలెన్స్ దేని బట్టి ఉంటుంది? నా లోపల ఉన్న డబ్బులు బట్టి ఉంటుంది. అలాగే ప్రభు అంటారు, నేను సామర్థ్యం పెట్టా. అది పాట పాడవచ్చు, వాక్యం చెప్పవచ్చు, లేకపోతే పరిచయం చేయొచ్చు, వంట చేయొచ్చు, లేకపోతే ఓడవచ్చు, లేకపోతే ఇంకోటి మాట్లాడవచ్చు కదా, ఇది కదా బాధ్యత. అలాంటి సామర్థ్యం మనలో పెట్టినప్పుడు దానికి స్పందించకపోతే దేవుడు కిచెన్లో పడేస్తాడు. సో శాంసన్ దేవుడు దాకా వాళ్ళు ఆయన తీసుకున్నాడు, నా గుర్తుకు వచ్చేసుకోవాలి. చాలా మంది విశ్వాసుల జీవితాల్లో ఇప్పుడు ఈ మధ్యకాలం పెట్టా ఉంది సూసైడ్, ఆత్మహత్య అన్నమాట. చాలా మంది చెప్తున్నమాట. ఆత్మహత్య అని ఆలోచన వస్తున్నది ఏంటంటే, నీ చూపుని అపవాది మూసేసేది. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసమైన వారు మన ఎట్లా గుర్తును కలిగించింది. ఇది వన్ వే. సో రెండోది, అదే సమయంలో విశ్వాసమైన కళ్ళకు కూడా బాధ్యతలు కనబడకుండా మరుగు చేస్తుంది. బాధ్యత కనబడుతుంది. రైట్? ఇక్కడ కూర్చొని మా అందరూ సామర్థ్యం ఉంది, చాలా సామర్థ్యం ఉంది. ఆ సామర్థ్యం పెట్టిన వాడు దేవుడే. జేబులో 100 రూపాయలు పెట్టి ఖర్చు చేయాలంటే 110 రూపాయలు లెక్కేసి అట్లా 100 రూపాయలు ఖర్చు చేసుకోవాలి. దేవుడు పెట్టిన సామర్థ్యం మీద మనం పనిచేస్తున్నప్పుడు మెడిసిన్ పంపిస్తారు ఆయన, అప్పుడు 200 పని చేయాలి. అలా కాకుండా 100 జేబులు పెట్టి 1000 రూపాయలు పని అవుతుంది. ఇది చేసిన పని ఏంటంటే, తన కళ్ళ ముందు దేవుడు పెద్ద రెస్పాన్సిబిలిటీ పెడితే ఒక చిన్న విషయం దగ్గర పడిపోయాడు, అసలు తాగలేదు. అవకాశం ఇస్తే మనం ఇస్తున్నాడు దేవుడు, కానీ చివరికి ప్రాణం పోయినా పర్లేదు, నేను మాత్రం బాధ్యత చేయలేదు. దేవుడితో తమాషాలో నాకైనా మీకు రెండో మాట. మూడు మాట చూసేద్దాం, ఏం కోరుకోరు చూద్దాం. 16:21 చదవండి. అప్పుడు ఫిలిష్తీయులు వచ్చి అతన్ని పట్టుకొని అతని కన్నులు ఊడదీసి గాజాకు అతన్ని తీసుకొని ఎత్తడి సంఖ్యల చేత బంధించి he lost his liberty, స్వేచ్ఛను కోల్పోయాడు. లిబర్టీ, స్వేచ్ఛ. ఇక్కడ ప్రేమించుకుంటున్నారనుకోండి, కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మైండ్స్ ఎలా ఉంటుంది? చదివించాలి మీద మైండ్ చెప్పండి ఎలా ఉంటుందో. ఒకప్పుడు నిజంగా అడిగాడు, అలాగే ప్రేమించుకుంటున్నారు అనుకోండి, సాయంత్రం కాలేజీకి వెళ్ళి కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు స్వేచ్ఛగా ఉంటారా, స్వేచ్ఛను కోల్పోతారా? అమ్మనాథ గురించి హ్యాపీగా హాల్లో ఎంజాయ్ చేస్తారా, లేకపోతే ఫోన్ వేసి చూస్తారా? సడన్గా రింగ్ అయింది, ఒక్కసారి ఎగిరిపోతారా, లేకపోతే అవసరం మమ్మీ మాట్లాడంటారా? నిద్రపడుతుందా? భోజనం చేయగలుగుతారా? ఇంగిల్ చేస్తే వెళ్ళిపోతారు పైకి. మీరు అన్నం తినాలరా? ఇప్పుడు అర్జెంట్ కాదు, మా ఫ్రెండ్ మాట్లాడు. దేవుడు మాతో మాట్లాడుతాం, లిబర్టీ. స్వేచ్ఛగా మాట్లాడలేము, అమ్మతో మాట్లాడలేము, నాన్నతో మాట్లాడలేము, పెళ్ళైతే భార్యతో మాట్లాడలేము, ఉద్యోగం చేస్తే యజమానితో మాట్లాడలేము. ఇలాంటి పద్ధతి తలకాయ ఇలాంటి పందికొక్కులు దాకా కట్టాలండి, రైలు పట్టాలు వెళ్ళి కట్టలేం కాబట్టి. అందుకని ఏ మాట అనలేక ఇలా రాస్తున్నానికి. అది ఉంటే స్వేచ్ఛగా బతకండి. స్వేచ్ఛగా బతకండి. తిరుగుతున్నా లేదా తిరుపతి
గుండె శ్రేష్ఠ పడతాయి. సిగ్గు లేనివాడే బందీ అయిపోయాడు, సిగ్గునోడు అబందీ అయ్యాడు. స్వేచ్ఛగా మాట్లాడగలగాలి. దేవుని మనల్ని వాయిస్ అప్పగించింది. నశించిపోతున్న లోకంలో గాలం వేయండి, వాళ్ళకి అది వేయాల్సింది గాలం వేయండి. వాళ్ళైతే తుక్కు పడుతుంది, గాలం అయితే చేపే పడుతుంది. అర్థమైతే మాట వలిసేది అనుకోండి, చాలా ప్రయాస. దానిలో మొక్కలు పడతాయి, టెంకలు పడతాయి, చెత్తంతో పడుతుంది. కానీ కాలం ఏం పడుతుంది చెప్పండి, నాపే పడుతుంది. దేవుడు అంటా ఉన్నాడు, మీ రెస్పాన్సిబిలిటీ స్వేచ్ఛగా గాలం వేయండి. ఒక్కడికే సమస్య చెప్పండి, చాలా పడుతుంది. కొంచెం లేట్ అవ్వచ్చాము, వాళ్ళైతే ఒకసారి చేస్తాం. సో మాస్ రివైవల్ వద్దు, మాస్ రివైవల్ వద్దు. ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను, మనకి వస్తాను. అపోస్తుల కార్యాల గ్రంథం, అపోస్తుల కార్యాల గ్రంథం మాస్ రివైవల్ ఎలా ఉందో మీకు చూపిస్తాను ఒకసారి. పర్సనల్ రివైవల్ ఎలా ఉంటుంది, మాస్ రివైవల్ ఎలా ఉంటుందో చూద్దాం. 8వ అధ్యాయం, 8వ అధ్యాయంలో అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయంలో 8వ అధ్యాయం 8వ వచనం. ఒక మనుషుడు ఇవాళ ఆ పట్టణంలో గారడీ చేయొచ్చు, తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొచ్చు సమరయ జనులను విభ్రాంతి పరుచు ఉంటాడు. కొద్దివాడు మందుకొని గొప్పవాడిని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొచ్చు అతను లక్ష్యపెట్టు. అతను బహుకాలము గారడీలు చేయొచ్చు వారిని విభ్రాంతి పరిచినందున అతన్ని లక్ష్యం చేసేది. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గురించి యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందేది. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప కార్యములను అద్భుతములు జరుగుతూ విభ్రాంతి పొందారు. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించారని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహాను వారి దగ్గరికి పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవాలని వారి కోసం ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవరి మీద ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తిసం పొంది. అప్పుడు అతను పేతురు యోహానులను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మ పొందిరి. అపోస్తలులు చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుదునో వారు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు అని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకుంటుందని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించును గాక, నీ హృదయము దేవునికి సరైనది కాదు కనుక ఈ కార్యములు నీకు పాలుపంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును. నీవు ఘోరమైన దుష్టత్వంలోను దుర్నీతి బంధకములలోనూ ఉన్న వాడను బట్టిగా కనబడుతుందని చెప్పింది. ఈ మాట మనం వింటా ఉన్నప్పుడు మాస రివైవల్ ఒక వ్యక్తిని నమ్ముకున్నాడు. ఆ వ్యక్తి పేరు సీమోన్, గారడీ సీమోన్ అంటారు. సో ఫిలిప్ గారు పరిచయం చేస్తా ఉన్నప్పుడు చాలా మంది మార్గదర్శి పొందారు. వాళ్ళు ఒక వ్యక్తి ఎవరంటే ఫిలిప్, గారడీ సీమోన్. గారడీ సీమోను నమ్మింది దేవుని కాదు, ఫిలిప్. అక్కడ రాయబడి వారు అతన్ని నమ్మి దేవుని గారు నమ్మింది. నిజమైన విశ్వాసి దేవుని వాక్యం చేత పట్టబడిన వాడైతే మనుషులకు దాసులుగా ఉండలేడు. వాడు మనుషులకు దాసులు అవుతున్నాడు అనేది వాళ్ళకి అక్కడ లోపం ఉంటే లెక్క. వాక్యానికి భిన్నంగా ఇంకేది లేదు. వాక్యమే చివరి అంతిమ గమ్యం. వాక్యానికి భిన్నంగా ఒకటి ప్రవర్తిస్తున్నాడు ఏంటంటే ఆయన అంటున్నాడు, నీ దుష్టత్వము దుర్నీతి బంధకాలు ఉన్నావు నాకు తెలుస్తుంది, జాగ్రత్త పెట్టిదన్నమాట. సో మాస్ రివైవల్లో కల్తీ దొరుకుతుంది. వల వేసినప్పుడు కల్తీ అవుతుంది, చేపలు పడతాయి, తక్కువ పడతాయి. గాలం వేశారు. ఫిలిప్ వెళ్ళి నపుంసకుడికి వాక్యం చెప్పారు, వారు మనసు పొందారు, ఆయన బ్యాప్టిజం కూడా అయిపోయాడు. అందుకే బైబిల్ అంటా ఉంది, ప్రతి విశ్వాసం ఒక సేవకుడు అయితే ఒక విశ్వాస సంవత్సరం ఒక వ్యక్తికి సువార్త చెప్పి సంఘాన్ని నడిపించగలిగితే రేపొద్దు సంఘం ఏమైతే చెప్పండి, 100 మంది ఉంటే 100 మంది సంఘం అనుకోండి, 100 మంది విశ్వాసులు ఒక వ్యక్తిని కాన్సల్ట్ సంవత్సరం అంతా ఆ వ్యక్తిని మందిలో నడిపిస్తే ఎంతమంది అయితే నెక్స్ట్ ఇయర్కి 200 మంది అవ్వాలి. 200 మంది అయితే స్థానం సరిపోదా? అందుకని మీరు సువార్త చేయాలి. అంతేగా మా చిన్న చేతులు పెద్ద చేసి కట్టుకోలేదు కాబట్టి మేము చెప్పట్లేదు, అంతేనా? అర్థమవుతుంది మాట. సో పర్సనల్ రివైవల్ వచ్చినప్పుడు
వ్యక్తిగతంగా ఉజ్జీవింపబడిన వ్యక్తి గాలి నేస్తూనే ఉంటాడు, గాలి నేస్తూనే ఆగడు. అలా కాకుండా సామూహిక ఉద్యోగం వచ్చినప్పుడు ఎవరితో పనిచేస్తారు అనుకున్నప్పుడు నకిలీ క్రైస్తవులు బయటకు వస్తారు, గాలిలు వేస్తారు. అందుకని మనం గుర్తుపెట్టుకోవాల్సింది లిబర్టీ, స్వేచ్ఛ. డబ్బులతో వచ్చేది కాదు ఇది, చేతులు పెడితే వచ్చేది కాదు ఇది. వ్యక్తిగతంగా ఉద్యోగం రావాలంటే స్వేచ్ఛగా పడతారు. సో శాంసన్ ఏం కోల్పోయాడా? స్వేచ్ఛను కోల్పోయాడు. ఎంత స్వేచ్ఛను కోల్పోయాడు ఆయన అంటే, ఆ వ్యక్తి ఒక్కసారిగా తలుపులెత్తి అవతల పడేసిన వాడు, జడదల్లి పెడితే మేబీ తీసేసినవాడు, సింహాన్ని తీసినవాడు, దవడే ముందు ఎంతమంది చంపినవాడు, నక్కలకి కాడు పెట్టినవాడు, చిన్న విషయం దగ్గర రాజీ పడిపోయాడు. ఏం కోల్పోయాడు చెప్పండి? స్వేచ్ఛను కోల్పోయాడు. కుక్క పిల్లని కట్టేసి లాక్కెళ్తున్నాడు. కుక్క పిల్లలు కట్టిన పెద్ద కుక్క ఉంటుంది కదా, భోజనం దగ్గర చూడండి ఒకసారి. కుక్క అంటే ఊరిపోతున్నాడు అంతే బాగుగా. చిన్నోడు చూడండి ఒకసారి. ఇది ప్రమాదం, మరి చిన్నోడు నేను జాగ్రత్త. సో చిన్నోడిని మెడలో కాడేసి కంటే మన అంటే ఎలా పడితే నడుస్తుంది. అదే చిన్నోడికి స్వేచ్ఛ ఉంటే గ్రౌండ్ అంతా పరిగెత్తాడు. గ్రౌండ్ అంతా పరిగెట్టాల్సిన చిన్నోడు ఒక చిన్న తాడుకి ఏమైపోయాడు? మిమ్మల్ని బంధించిన తాడేది. ఎక్కడ స్వేచ్ఛను కోల్పోయాడు? ఎక్కడ స్వేచ్ఛను కోల్పోయాడు? విశ్వాస జీవితంలో ఇది పతనం. మొదట బలం పోతుంది, 2 చూపు పోతుంది, 3 స్వేచ్ఛ పోతుంది. దాని 4 ఏం కోల్పోతుంది అంటే 16వ అధ్యాయం 21 వచ్చిన 21 కింద చదువుతాం. బంధించి తిరగలి విసిరవాడని. డిగ్నిటీ పోయింది. డిగ్నిటీ అంటే హుందాతనం పోయింది. మరి ఇంతకుముందు అంత హుందా ఉండేది. చర్చికి వెళ్తున్నా లేకపోతే వాక్యం చెప్తున్నా ఎలా ఉండేది చెప్పండి? ఈ రోజు నా తిరగలు చెప్తున్నాడు. సో స్టేజెస్ ఇవి. మనం మైటీ పీపులే, బలమైన వాళ్ళమే. బలమైన మన జీవితాన్ని బలహీనపరచడానికి అపవాది యూజ్ చేసే మెథడ్స్ ఇవన్నీ. ఎక్కడ నా బాధ్యత నేను విస్మరించినప్పుడు మొదట ప్రార్థనలో బలహీనపడతాను, 2 చూపులో బలహీనపడతాను, 3 స్వేచ్ఛలో బలహీనపడతాను, 4 హుందాతనాన్ని కోల్పోతాను. హుందాతనాన్ని కోల్పోయిన తర్వాత పతానికి అలసైపోతాను. శాంసన్ ని కట్టేసి తిరగలు తిప్పుతాడు. పైన ఏం చేస్తాను చూసి నవ్వుతున్నారు కదా, చిన్నవాళ్ళు ఎవరు పెద్దవాళ్ళు ఎవరు అందరూ నవ్వుతున్నారు. అది మన జీవితం. ఎలాంటి వ్యక్తి? సింహాన్ని చీలుస్తుంటే దిగుడిపోయింది. అది తోకలు కట్టేసి ఊరి మీద వెళ్తే అల్లాడిపోయాడు. ఆయన వస్తుంటే భయపడి దాటి వ్యక్తిలో ఏం చెప్పండి? చూడండి, దేవుని పనిని, దేవుడు ఇచ్చిన బాధ్యతను విస్మరిస్తే మిగిలేదు. నా ప్రశ్న, ఈ పైనకి వచ్చేదానికి ముందు ఏం కోల్పోయి మనం? దేవుడు ఎడబాల్సిన వ్యక్తి ప్రార్థనలో బలం ఉండలేడు. అంటే సింపుల్ గా చెప్పాలంటే విస్తారంగా చేస్తాడు, వివేచన చేయడు. సో రెండోది, వాడు చూపు కోల్పోతాడు. మళ్ళీ చెప్తా ఉన్నాను, ఒక విశ్వాస దృష్టి లోకం మీద పడితే నరకానికి డోర్లు ఓపెన్ అవుతాయి. ఒక విశ్వాస దృష్టి లోకం మీద పడితే నరకానికి డోర్లు ఓపెన్ అవుతాయి. ఒక విశ్వాస దృష్టి పరలోకం మీద పడితే పరలోక ద్వారా తెచ్చుకుంటాయి. మరి పరలోకాన్ని ఓపెన్ చేస్తున్నాం, నరకాన్ని ఓపెన్ చేస్తున్నాం. మన నిర్లక్ష్యం కొంతమంది ఆత్మలు నిత్య నాశనానికి పడడానికి కారణమవుతున్నాయి. నిత్య నాశనాన్ని అది మొత్తానికి వచ్చిన మాట చెప్పాను. ఇప్పుడు మనం మినిస్ట్రీ చేయాల్సింది పెద్దాళ్ళ మినిస్ట్రీ కాదంట, చిన్నపిల్లల మినిస్ట్రీ చేయాలి. చిన్నపిల్లల మినిస్ట్రీ ఎందుకంటే పాపం చాక్లెట్ రూపంలోకి వచ్చింది. గంట ఎంతమంది పీల్చేవాళ్ళు ఇప్పుడు చాక్లెట్ అమ్ముతున్నాం. ఎక్కడి నుంచి ఇంజెక్ట్ చేస్తారు చెప్పండి? స్కూల్ దగ్గర నుంచి. స్కూల్లో పిల్లలు డ్రింక్ చేయడం తెలుసా? 2వ తరగతి వాడు 3వ తరగతి అమ్మాయి లోగడ అంటే తెలుసు మీకు? ఎందుకు రాశారు? నన్ను నచ్చించాలని రాశ జరిగిందే, అబద్ధం కాదు. అంటే మన బాధ్యత ఏం చెప్పండి?
రిటైర్ అయిపోయిన ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళి మారుమాస్ పొందమంటే ఏం పొందకేం చేస్తారు అండి? నాకేం చేస్తారు చెప్పండి? మీ మోకాళ్ళు ఎక్కువ దగ్గరికి నలుగురు పెద్ద అలాగే కదా. అది కాదు, చిన్నప్పుడు కదా మీకు అర్థమైంది. వాటితో మాట్లాడి ఒకసారి అర్థమవుతుంది. వాడు వేసే ప్రశ్నలు మీరు వినండి, అర్థమవుతుంది. అలాంటి వారు మనం ఎదుర్కోలేక ఏం చేస్తారు చెప్పండి? ఎవరు బాధల్లో ఉన్నారా, ఎవరు మోకాళ్ళని నొప్పికి బాధపడుతున్నారా, ఎవరు కరెన్స్ వాళ్ళకి అమ్మ వేసుకోవడం నమ్మకం వస్తారు. అలాగే స్థాపన చేస్తే కలుగుతుంది. అది తప్పనట్లా, అది కాదు మన బాధ్యత. అది చేయాల్సిందే. కానీ దానికంటే ముందు అత్యవసరమైనది తెలుసా? చిన్న పిల్లలు పాత్రమైపోతాం. టీవీలో ఛానల్స్ మార్చడం మనకి తెలియదు, చిన్నపిల్లలు తెలుసు. మొబైల్ ఫోన్లు ఎలా ఆపరేట్ చేయాలి పిల్లలు తెలుసు, మనకు తెలియదు. అర్థమవుతున్న పాపం వాళ్ళ స్థాయికి వెళ్ళిపోతాం. అర్థమవుతుంది కాదండి. మన బాధ్యత టార్గెటెడ్ ఏరియాస్ మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత ఏంటంటే మీ టార్గెట్ ఇది. ఈ చిన్న పిల్లవాడు కనుక ఇప్పుడు నాశనం అయిపోతే 10 తరాలు పోతాయి. ఈ టైంలో వాడు మారు మనసుకుంటే 10 తరాలు బాగుపడలేదు. అది మనకు తెలియకపోతే మన నిర్లక్ష్యం ఉంటాం. మళ్ళీ చెప్తా ఉన్నా, ఇక్కడ రాయబడిన మాట చూడండి, సరిగ్గా చూడండి లోకాన్ని, సరిగ్గా చూడండి లోకాన్ని ఎంత భయంకరంగా ఉందో. పాపం చేయకపోతే పనికి మనం అంటున్నారు ఈ రోజుల్లో. ఇది కూడా చేత కాదు మీకు. ఏది కామన్ ఇవన్నీ అని మాట్లాడుతూ పెద్దలు కాదు, పిల్లలు. సో మనం టార్గెట్ చేసేవాడు చెప్పండి. ఇంట్లో కూర్చొని జెండు పంపించుకోవడంలో కాదు మనం మాట్లాడుతుంది. అర్థమైతుందా? వాళ్ళకి చెప్పి అడిగి వేరు. కానీ మనం మాట్లాడాల్సింది కాలికి షూ తీసేసి గిరకెర తిరుగుతుంటారు ఎప్పటిపోయి ఒంటికి వచ్చి మొఖాన్ని కట్టి ముసుకేసుకుని పోతారు ఎప్పటిపోయి వాళ్ళు చెప్తారు మీరు కాగలరు. మనం మా పిల్లలు చూస్తే డిగ్రీ అది రాపాటి స్థలం అని చెప్పి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిన తర్వాత చాలా పిల్లలు రావట్లేదు. ఏడుస్తున్నారు తోటలో, ఏడకి మా ఇద్దరు కూతురు తీసుకెళ్ళిపోయారు. నా నెక్స్ట్ నేను మనసు చేయాల్సింది. ఇక్కడ దాకా వేసుకుని ఇద్దరు మగాళ్ళతో పోయి కాలు పైకి బండి ఎక్కుతుంది. మోటార్కి ఏమంటారు సిగ్గేమి వాళ్ళకి కామన్. చర్చ్ స్ట్రీట్ నడిచెళ్తున్నాం, చర్చ్ స్ట్రీట్ అంటారు. చర్చ్ స్ట్రీట్ నాకు తీసుకెళ్తామన్నా మీరు రాంగ్ టైం వచ్చారన్నా, రైట్ టైం వస్తే పడి ఉంటారు అంటే రాంగ్ టైం అయితే చూడటం రాంగ్ ఎలా ఉంటుంది. ఇప్పుడు అప్పచ్చిన చర్చ్ స్ట్రీట్ నిలబడి వాకింగ్ చెప్పే పేరు ఉందా? అర్ధరాత్రి 11 గంటలకు టీవీ పోయాం. ఆడపిల్లలు కూర్చుని తాగుతున్నారు, మోకళ్ళు కూర్చుని తాగుతున్నారు. చూడండి ఒకసారి లోకాన్ని చూద్దాం. సాధించిన తర్వాత నా కూతురు అనమాట భయవేసింది. ఆ విషయాన్ని ఇక్కడ పొలాన్ని చేయకుండా పడుకున్నాక వెళ్దాం తీర్చేశాను. కానీ వాళ్ళ మనసులో పడింది ఒక ఆలోచన, లోకం ఇంత భయంకరంగా ఉంది, వాళ్ళు మన పిల్లలు అయితే ధైర్యంగా కూర్చోగలుగుతాము. రెస్పాన్సిబిలిటీ ఎక్కడ బాధ్యత సంఘాన్ని మీరంతా బస్తి వాళ్ళు కదా, మీరు చెప్పండి. నేను చెప్పే మాట మీకు సిల్లు ఉంటాయి, ఊరుకున్నా నాకు కలిసి లేదు. అది ఫస్ట్ స్టైల్ అంటే అపవాదం చేస్తున్నంత పని విశ్వాసం చేయలేకపోతున్నాడు. విశ్వాసి తన బాధ్యతను విస్మరిస్తే అపవాది తన బాధ్యతని విశ్వంగా చేసుకుంటూ పోతా ఉన్నాయి. క్షమించండి నేను మాట్లాడుతున్నా. మైసూరు చర్చి ముందు రాత్రి 8:30కి తన బాయ్ ఫ్రెండ్ వచ్చింది, అండర్వేర్ వేసుకుని వచ్చి కూర్చున్నారు మధ్యలో చర్చి ముందు. మేము అడగ కూర్చుంటామని బియ్యం అది మాకంటే పక్కనే. మా దౌర్భాగ్యం ఏం చేస్తాం? పోయి మెట్ల మీద కూర్చుని వచ్చి గేట్ ఎదురుగా ఒక అబ్బాయి ఏమో బయటకు వెళ్ళాడు. ఆ అమ్మాయికి సమోసా తేడానికి ఇంకో అబ్బాయికి చాట్ చేస్తుంది వీడియో కాల్. చర్చి ముందు కూర్చొని
అభ్యర్థిగానే ఉందా పర్లేదు, వీళ్ళకి పర్లేదు అది విషయం చేస్తే అర్థమైన వచ్చారు. ఇలాంటి చూసినప్పుడు మన రెస్పాన్సిబిలిటీ ఏంటి? ప్రభు చూసుకున్నాడు కదా, ప్రభు చూసుకుంటారు కదా. ప్రభు చూసేది నీ వైపే నా వైపే. అది ఊరు లేదు తీయడానికి. బస్తీలో మీరు ఉన్నారు, ఊర్లో మేము ఉన్నాం అంటున్నారు, కొండలో మా ఊరు. మనమే ఎవరు లేరు ఆయనకి. మనమే రిప్రజెంటేటివ్స్ లేకపోతే ఇంకోటి చేస్తారు వాళ్ళకి. దేవుడి పని ఎవరు చేస్తారు? మనమే మనం పాపాల్లో పడిపోయి కొట్టుకొని పోతాం అంటే దేవుడి పని ఎవరు చేస్తారు చెప్పండి. ఊహించాలి ఒకసారి. సంఘం పతనం అయిపోవడం కారణం విశ్వాసి తన బాధ్యత నుంచి పారిపోవడం. దేవుడు మీకు సంవత్సరం అంతా తీర్చేస్తా ఉంది, తిరిగి కూర్చుని పోమని కాదు, ఒక వ్యక్తిని అనుకోవాలి తీసుకురాము. మీ చర్చ్లో, మీ స్థానిక సంఘంలో, మీరు ఉన్నటువంటి ఊర్లో మీ ద్వారా ఒక వ్యక్తిని వచ్చాడు మందిరానికి. చెప్పారా కాదు, వచ్చాడా? ఈ సంవత్సరం 2024లో మీరు వ్యక్తిగత పరిచయం చేసి సువార్త చేసి ఒక వ్యక్తిని సంఘానికి జాయిన్ చేశారా? అలా ప్రయత్నం చేస్తున్నారా? ఆలోచన ఉందా? భారమన ఉందా? ఇది లేకపోతే ద్రోహులం. ఒక్కసారి డిసప్పేర్ అయిపోయాడు, మాయమైపోయాడు అంతే. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన డిగ్నిటీని కోల్పోవద్దు. మన దేవుని పిల్లలు మనం మాదిరిగా ఉండాలి. లోకంలో పునరుద్ధరణ కాపాడుకోవాలి. స్వేచ్ఛను కోల్పోవద్దు, బానిసలు అయిపోవద్దు. రెండోది చూడండి, దేని చూడాలి చెప్పండి? బియాండ్. నా కంటి కంటే ముందు చూడాలి. ఈ తరంలో అయిపోవడానికి కారణం ఏంటి? నేనేం చేయగలను? ఏమన్నా చేయగలను? అలా విశ్వాసి ఆలోచించగలిగితే ఎంత విస్తృతమైన పరిచయం చేయవచ్చు. నాకెందుకు అనుకునేవాడు విశ్వాసి కాదు, నాకే అనుకునేవాడు విశ్వాసి. నాకు తప్ప ఇంకా అనుకునేవాడు విశ్వాసి. నాకెందుకు కాదు, నేనే చేయాలి. నీ గ్రామంలో మీరే చేయాలి, నీ ఊర్లో మీరే చేయాలి, నీ చర్చిలో మీరే చేయాలి, మీ చుట్టుపక్కల మీరే రెస్పాన్సిబిలిటీ అన్నప్పుడు ప్రతి విశ్వాసి కూడా ఒక బాధ్యత కలిగిన సువార్థికుడు అయితే ఆ సంఘం ఎంత అద్భుతంగా పనిచేయాలి. అప్పుడు ఉద్యోగం. సో దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నది. సో దేవుని యొక్క ఎక్స్పెక్టేషన్ మనం మీట్ కావాలన్నా అసలు మీట్ కావాలి. మన ఫెయిల్యూర్ దగ్గర దేవుడు తలంచుకుంటున్నాడు. ఎవరి ముందు చెప్పండి? ఎవరి ముందు? ఫెయిల్యూర్, అపవాది కాలు దగ్గర వేస్తున్నాడు. దేవుడు తలంచుకుంటున్నాడు. నీ విషయంలో నా విషయం ప్రారంభిస్తాడు. దేవునికి తలంపు తెచ్చే పని చేస్తూ కూడా ధైర్యంగా తిరుగుతున్నామండి అంటే మనం ఎలాంటి వారు మీరు ఆలోచించండి సార్. సో కాబట్టి దేవుని పిల్లలమైన మనం ఈ 4 విషయాలు కాపాడుకోవాలి. శక్తి విషయంలో అంటే ప్రార్థన, రెండోది చూసి విషయం అంటే బాధ్యత, మూడోది స్వేచ్ఛ విషయంలో అంటే సంబంధాలు, 4 బృంద విషయంలో అంటే దేవుని పిల్లలు. ఈ 4 అంతల అనుభవాన్ని ఎవరైతే కోల్పోతారో వాళ్ళు బాధ్యత రాహిత్యాన్ని ప్రవర్తిస్తారు. అమీ కార్మైకల్ తెలుసండి కావిడ? అమీ కార్మైకల్ గురించి తెలుసు, విన్నారా? ఏం చేసింది చెప్పాము ఒక మాట. ఏం పని చేశారు ఆవిడ? బైబుల్ కట్టేసి ఉంటాయి చెప్పండి. అమీ కార్మైకల్ ఏం చేశారు? యూదేకి పరిచయం చేసింది. ఎవరికండి? ఏ స్త్రీలు? వ్యభిచార వృత్తికి బానిసలుగా అప్పగించబడిన బాధితుల జీవితాన్ని వెలిగించాలని ఆలోచించింది భారతీయులు గారు. భారతీయులు కాదు. ఆ జనాన్ని ఎవరు పట్టించుకుంటారు? ఏం అవసరం ఆవిడికి? ఆమె హృదయంలో భారం దేవుడు వాడుతున్నాడు. దేవుడు ఏ సామర్థ్యాన్ని తన అంతరంగంలో పెట్టాడో దానికి స్పందించింది ఆవిడ. దేవుడు వనరులు సమకూర్చాడు. మనం స్పందిస్తే శక్తి ఇచ్చేది ఆయన. మన గమ్మునుంటే వనరులు. దేవుడికి శాతగా కాదు, శక్తి లేక కాదు, చేతనైనటువంటి మనం శక్తిహీనమైపోయిన కారణం చేత. శాంసన్ వీక్ అయిపోయాడు. దేవుడి శక్తి అయిపోయిందా? దేవుడి శక్తి ఉంది, దాని శాంసన్ తీసుకొస్తే లేడు. దేవుడు వాడుకుంటాడు, మనం వాడకుండా సిద్ధంగా. దేవుడు పనప్పగిస్తాడు, మనకు బాధ్యత లేదు. ఇన్ని విషయాలు మనం సరిచేయబడాల్సిందిగా దేవుడు ఉన్నాడు. మీ రెస్పాన్సిబిలిటీ అది బాధ్యత కదా. ఇక్కడికి వచ్చేద్దాం. గనక ఇక్కడ వచ్చేయండి.
87 కీర్తనకి వచ్చేయండి. మొదటి 4 వచనాలను చూద్దాం. యెహోవా, నీవు నీ దేశము ఎడల కటాక్షం చూపి ఉన్నావు. చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనకకు రప్పించి ఉన్నావు. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు. వారి పాపం అంతటినీ కప్పివేస్తున్నావు. నీ ఉగ్రత అంతయు మానివేస్తున్నావు. నీ కోపాగ్నిని చల్లార్చుకొని ఉన్నావు. మా రక్షణకర్తయు దేవా, మా వైపునకు తిరుగు, మా మీద నీ కోపము చాలించుము. ఇది రెస్టరేషన్, తిరిగి సమకూరుస్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు ఆయన? ప్రభు, నీ కటాక్షం చూపించండి, మమ్మల్ని వెనక రప్పించావు, చర్చించి రప్పించాడు. 29 ఈ మాట రాయబడుతుంది. 29 అధ్యాయంలో దేవుడు ప్రామిస్ చేశాడు. ఏమని ప్రామిస్ చేశాడు? ఈ అధ్యాయం మనం మర్చిపోకూడదు. చదువుతాం. 29 అధ్యాయం 7 వచనం చదువుతాం. నేను మిమ్మల్ని చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమవును. ఇశ్రాయేలు దేవుడును సైన్యముల అధిపతి యెహోవా నాకు సెలవిస్తా ఉన్నాడు. మీ మధ్యలో ఉన్న ప్రవక్తల చేతనైనను మంత్రుల చేతనైనను మీరు మోసపోకుడి. మీరు కలుగుతున్న వారి మాటలు వినకుడి. వారు నా నామమును బట్టి అబద్ధ ప్రవచనములు మీరు చెప్పుదురు. మీరు వారిని పంపలేదు. ఇదే యెహోవా వాక్కు. యెహోవా ఆజ్ఞించున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మల్ని గురించి నేను పలికిన ఈ శుభవార్త నెరవేర్చి ఈ స్థలములకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శిస్తున్నాను అన్నమాట. స్పష్టంగా చెప్పాడు. 70 సంవత్సరములు జరిగిన తరువాతనే, గతించిన తరువాతనే. ఆ మాట అందులో వేసుకోండి. లిమిటెడ్ టైం అని, చాలా తక్కువ సమయం. ఆ తర్వాత మీకు లిబరేషన్ వస్తుంది. సో స్వేచ్ఛ అనుగ్రహించేది దేవుడు, స్వేచ్ఛను కాపాడుకోవాల్సింది మనం. సో దేవుడికి చెప్పిన మాట నెరవేరింది. ఇప్పుడు ఏమన్నా చెప్పండి. 85 కీర్తనలో వాళ్ళు పాట పాడుతా ఉన్నారు. ఏమని? చెరకుపోయిన యాకోబు సంతతిని వెనక్కి రప్పించావు. దేవుడు వాగ్దానం చేసి వెనక్కి తీసుకునేవాడు కాదు. దేవుడు మాట ఇచ్చి నెరవేర్చి యెహోవా ఆయన పేరు. కాబట్టి ఆయన రెస్టోర్ చేస్తారు. తర్వాత మాట ఏమన్నాడు? నీ ప్రజల దోషమును పరిహరించున్నావు, వారి పాపమంతయు కప్పివేస్తున్నావు. సెలా చేయండి. మన పాపం ఎలాంటిది, ఆయన కప్పేయడం ఏంటి? ఎలాంటి పాపాత్తులు మనం, ఎలాంటి ఘోరమైన వాళ్ళం మనం, అలాంటి ఘోరమైన దుష్కార్యం చేసి మనల్ని కప్పివేయడం ఏంటి దేవుడు అన్నప్పుడు చాలా ఆలోచించుకోండి మీరే. దేవుడి ప్రేమను గురించి అంటాడు, నీ ఉగ్రత అంతయు మానేస్తున్నావు. దేవుడే కనుక తన సంపూర్ణమైన ఉగ్రత మన మీద చూపిస్తే ఏమైతే మనం ఏమవుతుంది చెప్పండి? జాగ్రత్త. ఆ గంటలో మాత్రం ఏమంటాడు? నీ కోపాన్ని చల్లార్చుకుని ఉన్నావు. మా రక్షణ దేవా, మా వైపునకు తిరుగుము. కింద మాట చూడండి, బ్రాడ్ దెన్ బ్యాక్. మమ్మల్ని మళ్ళించింది, మమ్మల్ని మళ్ళించింది వెనక్కి. కింద ఫుట్నోట్లో ఉంది, మమ్మల్ని మళ్ళించింది. సో దేవుడికి అప్పగిస్తున్న బాధ్యత. తర్వాత చదవండి 4 నుంచి 7 వచనాల్లో. మా రక్షణకర్త దేవా, మా వైపునకు తిరుగుము, మా మీద నీ కోపం చాలించుము. ఎల్ల కాలము మా మీద కోపగించదవా? తరతరములు నీ కోపము సాగించదవా? నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా బ్రతికింపవా? యెహోవా, నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయము. ఇది రివైవల్. దేవుని కృప లేకపోతే, దేవుడే కనుక మన జీవితాల్లో ఇన్వాల్వ్ కాకపోతే రివైవల్ రాదు, ఉద్యమం రాదు. దేవుడు ఒక విశ్వాసాన్ని బలపరిచే ప్రక్రియలో ఆయన వ్యక్తిగతంగా దర్శించకపోతే ఉద్యమం రాదు. ఇది అన్నమాట తెలుసా అండి? యెహోవా, నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయము అని మాట చెప్తా ఉన్నాడు. సో ఈ మాటలు మనం వింటా ఉన్నప్పుడు, నీ ప్రజలు నీ ఎంత సంతోషించినట్టు నీవు మరలా మమ్మల్ని బ్రతికింపవా? మరలా అగైన్ రివైవల్ ఇస్తారండి. మరలా మా మోకాలను బలపరచండి, మరలా మా శక్తిని మాకు ఇవ్వండి, మరలా మా చూపు మాకు దయచేయండి, మరలా మా స్వేచ్ఛ మాకు ఇవ్వండి, మరలా మా డిగ్నిటీ మాకు ఇవ్వండి. ఎలాంటి వారి చేస్తాలో బానిసలు ఉన్నారు చెప్పండి? వికటాలు చేస్తున్నవారు, ఆ రాజు కింద ఊడి కింద చేస్తున్నవారు దేవుని పిల్లలు. దేవుని పిల్లలమైన మనం సాతానికి బానిసలు అయిపోయినప్పుడు ఎంత అవమానకరంగా ఉంటుంది చెప్పండి. అలా జీవిస్తున్న వారు అంటున్నాడు, తిరిగి మమ్మల్ని బతికించవాలన్నమాట. సో రివైవల్ గురించి మాట్లాడాడు. ఇప్పుడు 8వ వచనం చివర చదువుతాను చూడండి. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టదను. రెస్పాన్సిబిలిటీలో మొదటి మాట.
వినాలి. రెండోది ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనం సెలవించును. సో దేవుడు శకునాలు చెప్పేవాడు కాదు, అంటే శపించేవాడు కాదు, శుభవచనం చెప్తాడు ఆయన, క్షేమంగా చెప్తున్నాడు ఆయన. రైట్. రెండో మాట. మూడో మాట ఏమన్నాడు ఆయన? వారు మరలా బుద్ధిహీనులు కాకుందురు గాక. బుద్ధి లేకపోతే చేసే పనులు ఇవన్నీ. శాంసంగ్ ఈయన అంటాడు మరలా వాళ్ళు బుద్ధిహీనులు కాకుందురు గాక అన్నమాట. రైట్. సో బుద్ధిహీనులు అన్నప్పుడు మనం గతంలో మాట్లాడుతున్నాం కదా, బుద్ధి అంటే ఏమనుకున్నాం? సెన్స్ అంటాం. సెన్స్ అంటే పంచేంద్రియాలు. సెన్సరీ ఆర్గాన్స్ అంటాం. బుద్ధిహీనులు కాకుందురు కాకంటే వాడవలసిన విధంగా వాడకుండా, వాడకూడని విధంగా వాడటం బుద్ధి అని పాటిస్తున్నాం. ఈ చేతిని అన్నం పెట్టడానికే వాడాలి, ఈ చేతిని కుదానికి వాడాలి. రివర్స్ అయితే అది బుద్ధి ఏంటి అన్నది. చిన్నప్పుడు అంటారు అన్నం తిన్నాను ఈ చేతితో అని చెప్పంటారు కదా. సో బుద్ధి. సో రెండో స్టెప్ ఇబ్బంది పడతాం. కన్ను వాడదగిన విధంగా వాడాలి, వాడకూడని విధంగా వాడితే ప్రమాదం. ఈయన మరలా బుద్ధిహీనులు కాకుందురు గాక. రెస్పాన్సిబిలిటీ మరలా మనం అడగొద్దు. మూడో మంది రండి. మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడే వారికి సమీపం ఉంది. అండర్లైన్ చేసుకుని ఇష్టమైతే ఆయన రక్షణ ఆయనకు భయపడే వారికి సమీపం ఉంది. ఆయన రక్షణ ఆయనకు భయపడిన వారికి దూరంగా ఉంది అన్నమాట. అంటే శాంసన్ దేవునికి భయపడ్డా, ఒక ఆడపిల్లకి భయపడ్డాడు, దాన్ని పంపించాడు. ఆ వేడ్చింది రహస్యం చెప్పేసి చచ్చిపోయాడు. సో మన జీవితాల్లో దేవునికి భయపడితే లోకానికి భయపడం, లోకానికి భయపడితే దేవునికి భయపడ్డాం. కాబట్టి అన్నాడు అమ్మా అది మన తన భక్తులు సారీ ఆయన రక్షణ ఆయనకు భయపడే వారికి సమీపం. తర్వాత మాట కృపా సత్యములు కలుసుకున్నవి నీతి సమాధానములు ఒకదానికొకటి ముందు పెట్టుకున్నాయి. ఇది మాట సిలువ యొక్క ఛాయ. ఆ వచనం కృప నీతి సమాధానం కలుసుకున్న స్థలాన్ని సిలువ అంటాం. అక్కడే కలుసుకున్నాయి. అర్హత లేని నా జీవితానికి అర్హత కలిగించింది సిలువ. నీతి మంతులు గతించడానికి కారణం సిలువ మీద ప్రభు చేసిన కార్యం. నాకు తండ్రికి సమాధానం ఇవ్వడానికి కారణం సిలువ మరణం. అలాగే సత్యానికి కారణమైన ప్రభు నన్ను ప్రేమించి నా శిక్షణ భరించాడు. కాబట్టి విశ్వాసి తన బాధ్యతలో భాగంగా వాడు కాపాడుకోవాల్సింది సిలువని తన కళ్ళ ముందు సజీవం ఉంచుకోవాలి. నా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే సిలువను ఎప్పుడైతే పక్కన పెట్టేస్తాను నేను కనపడతాను. అర్థమవుతుంది కదా. సిలువ మీద దొంగ అంటాడు, ఇది మనకు న్యాయమైంది, మనం తప్పు చేశాం కాబట్టి చచ్చిపోతాం, కానీ ఆయనకి కాదు అని దొంగ చెప్పిన మనం ఏం చెప్పాలా? మీరైతే సావాసం ఉండే కానీ ప్రభుత్వం బతికించారు. నేను బట్టి చేయండి. భూమిలో నుండి సత్యం వచ్చును, ఆకాశంలో నీటి పారదొచ్చును, యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును. ఉత్తమమైన దేవుడు ఇచ్చేది సగం వేడాలి. దేవుడు ఇచ్చిన ఉత్తమమైన ఇస్తాడు. మనం సెలెక్ట్ చేసుకుంటే చండాలంగా ఉంటుంది, దేవుడు సెలెక్ట్ చేసి అద్భుతంగా ఉంటుంది. అందుకని బైబిల్ చెప్తా ఉంది, నా బాధ్యతని నిర్వర్తిస్తే ఆయన ఇచ్చే విజయం ఉత్తమం. అమీ కార్మైకల్ గారు సిద్ధపడినప్పుడు ఆ నిర్ణయం తీసుకుంటుంది బాధ్యత చేస్తానని. ఆ స్త్రీలని ఆడపిల్లని ఆ బానిస సైకిల్ చూపించింది. మిషన్స్ చేసిన ప్రతి పరిచయం దగ్గర కూడా ఆయన ఇచ్చిన ఉత్తమమైన పని అది. అందుకని సువార్త అనేది ఉత్తమమైంది. ఒక విశ్వాస ద్వారా లోకానికి కలిగే పేరేంటంటే సువార్త. చదవతుంది. సో మన ఆఖరి శ్వాస లోపల కనీసం ఒకరికి ఏం చెప్పాలా? సువార్త చెప్పాల్సింది.
సువార్త చెప్పడం అంటే కరపత్రిక అవడం కాదు. సువార్త చెప్పడం అంటే బైబిల్ చదవడం కాదు, మీ బ్రతుకు చూపించాలి. సువార్తలో ఉండాల్సినటువంటి ఎలిమెంట్ ఏంటో తెలుసండి? లైఫ్. సువార్త చెప్పడం అంటే లైఫ్ తీసుకొని వేసుకో చచ్చిపెట్టి వేసేట్టు అనుకోండి కాదు. లైఫ్ కావాలి, లైఫ్ కావాలి. లైఫ్ లేకుండా మనం కనుక చేస్తే అది సువార్త అవ్వదు. లైఫ్ కావాలి. నేను బాగా వాక్యం చెప్తాను కాదు, బాగా బ్రతకాలి. బ్రతుకు లేకుండా వాక్యం చేస్తే ఫలించదు. బ్రతుకుని వాక్యం మాట్లాడిపోయినా లోకం తెలుసుకోగలిగాడు. సో లోకం చూస్తా ఉంది బ్రతికేవాడు, మాట్లాడేవాడు కాదు. మనమే చెప్తున్నా యేసుప్రభు నమ్మకమని, వాళ్ళు చెప్తున్నారు వేరే వాళ్ళు నమ్మకమని. కానీ అక్కడ చెప్పండి లైఫ్. జీవితంలో లేని దాన్ని ప్రకటిస్తే ఉమ్మేస్తారు లోకస్తులు. ఏది ప్రకటిస్తున్నా మనం జీవించగలగాలి, అది సువార్త. ఏది ప్రకటిస్తా ఉన్నాం? సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. మీ ప్రొక్లైమ్ హిమ్ అని రాసుకుంటున్నాం. ఆయన ప్రకటించినప్పుడు సిలువ అనుభవం మనలో ఉందంటారా? ఆ సిలువ అనుభవాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడే దాన్ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం. సో సిలువను ఎక్స్పీరియన్స్ చేయాలన్నప్పుడు, సిలువను అనుభవించాలన్నప్పుడు ఆయన కృప, ఆయన నీతి, ఆయన సమాధానం, ఆయన సత్యం నన్ను సంపూర్ణం చేసినాడు. ఇది మన రెస్పాన్సిబిలిటీ. సో సంఘము యొక్క బాధ్యత మాత్రమే కాదు, మారు మనసు పొందిన ప్రతి విశ్వాస యొక్క బాధ్యత ఆత్మీయ. సిలువలో స్వేచ్ఛ చెప్పండి, దేనికి వేసారు అక్కడే ఉంటాం. దేవం సిలువ దిగినోడికి విలువ ఉండదు. చెప్పొద్దు నేను సిలువ వేయబడి అంటే నాకు ఒక బాధ్యత అప్పగించాడు, అదే నా బాధ్యత. నేను దిగలేదు దాని నుంచి. వేరే పని నాకు అవసరం లేదు, నా పని నా దేవుడు అప్పగించాడు. దేవుడు నీకు అప్పగించిన పని నుంచి దిగిపోతే విలువైన అవుతావు, విలువైన అవుతావు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో దేవుడు రెస్టోర్ చేసి రివైవ్ చేసి చెప్తున్న మాట రెస్పాన్సిబిలిటీ. దేవుడు సమకూర్చి, దేవుడు ఉజ్జీవపరిచి, దేవుడు మన కోసం బతకమంటా ఉన్నాడు, ఆయన కోసం బాధ్యత పనిచేయమంటాడు. ఎవరైతే బాధ్యత రాహిత్యంగా ఉంటారో వాడు దేవుడికి బదులు చెప్పాల్సిందే, ఆన్సర్ ఇవ్వాల్సింది. దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతారు. నన్ను అడుగుతారు, మనం అడుగుతారు. సో దేవుడు లెక్క అడిగినప్పుడు ఏమని సమాధానం చెప్పాలి? విశ్వాసి జీవితంలో ఏ పాపం కూడా పనిష్ చేయబడకుండా ఉండదు. ప్రతి మాట, ప్రతి ఆలోచన, ప్రతి చూపు, ప్రతి క్రియ, ప్రతి సంబంధం తప్పకుండా లెక్క చెప్పాల్సిందే. ఏమైనా ఎక్స్ప్లెనేషన్ దేవుడికి? మనకిచ్చిన అవకాశాలు, మనకిచ్చిన ఆరోగ్యం, మనకిచ్చిన సదుపాయాలు, మనకిచ్చినటువంటి అన్ని కూడా అనుభవిస్తూ ఆ బాధ్యత నుంచి మనం పారిపోతున్నాం అంటే నమ్మకం కోల్పోయిన వాళ్ళు మనం. కాబట్టి ఈ రాత్రి ప్రభు మనందరితో మాట్లాడుతూ ఉంది. న్యాయాధిపతుల కాలంలో న్యాయాధిపతి అలా జీవిస్తే ప్రజలు ఎలా ఉంటారు? ఎలా ఉంటారు చెప్పండి. అందుకని క్రైస్తవుడే క్రీస్తులా బతకపోతే లోకం ఎలా బతుకుతుంది? సేవకుడే ఇలా బతకపోతే సంఘం ఎలా ఉంటుంది? విశ్వాసం ఇలా బతకపోతే లోకం ఎలా వస్తుంది? కాబట్టి నా వంతు బాధ్యతగా నేను ఎక్కడ సరి చేసుకోవాలి, నేను సరి చేసుకోవాలి, అదే విధంగా మనం సరి చేసుకోవాలి. సో దేవుడు ఇక్కడ మాట్లాడిన విషయాలు మనందరికీ అందరం కూడా ఏదో ఒక విషయంలో బలహీనమే. మన చూపు కొంచెం రిజెక్ట్ అయిపోయింది, కొన్ని చూడలేకపోతున్నాం. కొన్ని విషయాల్లో మనం బలహీనగా ఉన్న ప్రార్థన చేసుకోలేకపోతున్నాం, స్వేచ్ఛగా బతకలేకపోతున్నాం, పొందతనాన్ని కోల్పోతున్నాం. చిన్న వాడు కూడా మనం మాట్లాడతాడు. జాగ్రత్త, పొందతనాన్ని కోల్పోకండి. మన చిన్నప్పుడు పెద్దలు ఉన్నారు, వాళ్ళ ఊరిలో సేవకుడు వస్తే గంటగా ఊరికేవాడు. ఆ సేవకుడు వస్తే ఆయన దగ్గర చక్కగా ఉండేవాళ్ళు. నాన్నగారు చెప్తారు, ఆ సేవకుడి యొక్క ఉన్నతనమే ఆకర్షించేది. వాళ్ళేమో అందంగా ఉండరు, మళ్ళీ వాళ్ళ శ్రీశాస్త్రం గ్రంథాలు పాటలేసుకోవడం కూడా సరి గ్రంథాలు, కానీ వాళ్ళు చూడగలం గౌరవం, భక్తి. ఎందుకు చెప్పండి? ఉన్నతనం వచ్చేది పట్టులో కాదు, బ్రతుకులో.
సో మన ఈ దినాన్ని ఏం చేస్తుంది, హుందాతనం కోసం బట్టలు మార్చుకోవడం, బట్టలు మార్చుకోవట్లేదు. లోకానికి కావాల్సిన బట్టలు మార్చుకోవడం అంటే సోపులు కావాలి, చేజాకాలం సోపు కావాలి, అది లేకపోతే మన ఎక్కలేం. అది తప్పనట్లా, అది ఉంటేనే వింటారన్న ప్రమాదం. సో హుందాతనం రావాల్సిన బ్రతుకులో ఉన్నాయి. పౌలు గారిని జైల్లో బట్టలు లేకుండా పెట్టారు. అప్పుడు వచ్చి అన్నారు, మారుమోసుకున్నారు జైలు. ఆయన సుడేసుకెళ్ళి రాత్రంతా ఈ పంత కొట్టేసి అన్నారు, అన్నారు నువ్వు మారుమోసుకున్నారు ఏం చేయాలా, ఆయన తెలుసుకోండి. నమ్మకం సింపుల్. హుందాతనం అనేది బ్రతుకులో ఉండాలి. చివరికి మాట చెప్తాను, లోకం ఒక క్రైస్తవుని వేలు పెట్టి చూపించిందంటే 4 వేలు నా దేవుని అవమానించండి. ఒక వేలు నా వైపు చూపిస్తే 4 వేలు నా ప్రభు వైపు చూపిస్తున్నాయి. అందుకని నేను వెంటనే పాట చేస్తూ నలుసు గురించి అంత పోరాడతామో దూరం పట్టిస్తూ ఉంటాయి. వీడు నువ్వు మానుకో అది మనసు గురించి పాడతామంట. దూరం సంగతి నీ కంటిలో ఉన్న దూరాన్ని పక్కన పెట్టేసి ఎప్పుడుకోవటానికి మనసు అంత కంపెనీ కలుపుతాం, అది మాట. అందుకని పునరుద్ధరణ బ్రతుకుండాలి. అందుకని సువార్త ఎందుకని విస్తరించట్లా, చెప్పేవారి జీవితం బాగుంటుంది కాబట్టి, మన జీవితం బాగుంటుంది కాబట్టి. సో దేవుడి దానికి మనం అడుగుతా ఉంది, మిమ్మల్ని విడిపించారు, సమకూర్చారు, రెస్టార్ట్ చేశారు, మిమ్మల్ని రివైవ్ చేశారు, బతికించారు, మళ్ళీ ఒక చిన్న పని అప్పగించారు. మీరే దానికి వెళ్ళిపోతే ఇక నాకు ఎవరున్నారు, మీరే ఇలా బలహీనమైపోతే నాకు కవర్ పని చేస్తారు, మీరే నాకంటూ చూడకపోతే లోకానికి కవర్ చూస్తారు, మీరే పాపానికి బదిలీ ఇంకవర్ నడిపిస్తారు, మీరే ఉన్నతాన్ని కోల్పోతే నాకు గౌరవం వస్తుంది. ఇది దేవుని యొక్క ప్రశ్న నాకు. తల వచ్చండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తున్నాం. తల వచ్చండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మాతో మాట్లాడే మాటలపై దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాయి. వ్యక్తిగతంగా మన జీవితాన్ని పరిస్థితి చేసుకొని ప్రభావం సమకూర్చారు. ఎప్పుడు నశించే నరకానికి పోవాల్సిన వాడు ప్రభావ సమకూర్చారు. అలాగే పాపలు దారిపోతున్నప్పుడు మనల్ని హెచ్చరించారు, సమకూర్చారు, నన్ను రివైవ్ చేశారు ప్రభావ. కానీ రివైవ్ చేయకుండా నేను నా బాల్యం నుంచి పారిపోతున్నాను, దయచేసి అడుగుతాను, ప్రార్థన చేస్తున్నాను.